Hello children, a very good morning. How are you all doing? I hope you all are doing good. Are you all fine ma? అందరూ ఫైన్, అందరూ బాగున్నారా? ఓకే, ఇంట్లోనే ఉంటున్నారా? మరి రీడింగ్ చేస్తున్నారా ఇంగ్లీష్? వెరీ గుడ్, యూ ఆల్ ఆర్ గుడ్ చిల్డ్రన్ కదా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్. టుడే లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్ ఆఫ్ లెసన్ నెంబర్ 8. ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆల్రెడీ అయిపోయింది కదా, మనకి క్లాస్లో ఆల్రెడీ స్టోరీ చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం స్టోరీ. ఇది ఒక రాజు కథ, సిబి అనే రాజు కథ. ఆయన చాలా జనరస్ రూలర్, అంటే వెరీ కైండ్ రూలర్ అనమాట. అంటే రాజుల్లో చాలా కైండ్ అంటే దయగల, జాలి గుణం గల రాజు అనమాట. సో అతను ఎవరైనా అడిగితే ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉంటాడనమాట. సో అలాంటి రాజు కథ ఇది. ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఆల్రెడీ మనం క్లాస్లో చెప్పేసుకున్నాం కదా. నౌ క్లాస్లో కొంతమంది హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకోలేదు. ఓకే, ఈ వీడియో వాచ్ చేసేటప్పుడు మీరు ఈజీగా హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. అండ్ సి, ఐ రోట్ ఫ్యూ స్పెల్లింగ్స్ ఆన్ ద బోర్డ్. సి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లెసన్? కింగ్, సిబి అండ్ ద డవ్. ఓకే, సి, ఐ రోట్ ఫ్యూ స్పెల్లింగ్స్ ఆన్ ద బోర్డ్. ఆల్మోస్ట్ ఆల్ ఐ రోట్ 1 or 2, అంటే ఒకటో రెండో మిస్ అయ్యి ఉంటాను, బట్ మ్యాక్సిమం అన్నీ రాశాను. సో మీరు నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో అలాగే ప్రొనౌన్స్ చేస్తూ, వీడియో చూసేటప్పుడు అలాగే ప్రొనౌన్స్ చేస్తూ చదవాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? నౌ సీ హియర్. KIND కైండ్, GENEROUS generous, RULER ruler, PROTECTOR protector, EAGLE eagle, CHASES chases, TOUCHED touched, FEATHERS feathers, GENTLY gently, AFRAID afraid, PREY pray, STARVE starve, PROVIDE provide, CHOOSE choose, WEIGHT wait, AGREED agreed, ORDERED ordered, SCALES scales, FLESH flesh, PORTION portion, CHARITY charity, PRAISED praised, SATISFIED satisfied. So these are the spellings. Okay, now let's go with the reading part. All of you open page number 84. Okay, now look here children. King Sibi and the dove. King Sibi was a very kind and generous ruler. He was known for keeping his word. అంటే ఆయన చాలా దయ, కరుణ గల రాజు అనమాట. రూలర్ అంటే రాజు, తెలుసు కదా. హీ వాజ్ నోన్ ఫర్ కీపింగ్ హిజ్ వర్డ్. అతని మాట నిలబెట్టుకునే మనిషి అనమాట, మాట తప్పేవాడు కాదు. వన్ డే when he was in court, a dove flew and sat on his lap. ఒకరోజు ఏం జరిగింది, అతను కోర్టులో ఉంటుండగా, అంటే సభ అంటారు కదా, సభలో ఉంటుండగా ఒక పావును వచ్చి అతని యొక్క ఒడిలో వాలిందనమాట, ఒడిలో కూర్చుంది. ఇట్ సెడ్, హో కింగ్, యు ఆర్ మై ప్రొటెక్టర్, సేవ్ మీ ఫ్రమ్ ద ఈగల్ దట్ చేజెస్ మీ. ఓ కింగ్ అంటే రాజా, నువ్వే నన్ను కాపాడగలవు. యు ఆర్ మై ప్రొటెక్టర్ అంటే కాపాడేవాడు అనమాట.
అది దేని నుంచి కాపాడాలి? ఫ్రమ్ ద ఈగిల్ దట్ చేజెస్ మీ. నన్ను ఒక గ్రద్ద తరుముకుంటూ వస్తుంది, సో దాని నుంచి నన్ను కాపాడమని అడుగుతుందన్నమాట. సిబి టచ్డ్ ఇట్స్ ఫెదర్స్ జెంట్లీ అండ్ సెడ్, డోంట్ బీ అఫ్రైడ్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ యూ. దాన్ని టచ్డ్ అంటే దాని ఫెదర్స్ని నిమురుతూ, అంటే దానికి ఉన్న వెంట్రుకల్ని నిమురుతూ, జెంటిల్ అంటే చాలా స్లోగా నిమురుతూ ఏమన్నాడు? డోంట్ బి అఫ్రైడ్, భయపడకు, నేను అంటే నీకు నేను కేర్ తీసుకుంటానని చెప్తాడనమాట. అంటే నేను కాపాడుతాను అని చెప్తాడు. జస్ట్ దెన్ ద ఈగల్ రీచ్డ్ దేర్ అండ్ సెడ్, హో కింగ్, ద డవ్ ఈజ్ మై ప్రే. ద డవ్ ఈజ్ మై ప్రే. ఇది నా ప్రే అంటే హియర్ భోజనం అనమాట, దాని యొక్క ఫుడ్. జస్ట్ దెన్ ద ఈగిల్ రీచ్ ద, అంటే వెంటనే అక్కడికి ఈగిల్ కూడా వచ్చిందనమాట. సీ ద పిక్చర్ హియర్ ఈజ్, సీ డవ్ ఈజ్ వాజ్ ఆన్ ద laps of the king, and see the dove reached there. Sorry, eagle reached there. Now see, it is rightfully mine. ఇది నా భోజనం, అది నిజంగా నాదే. ఇఫ్ యూ సేవ్ ఇట్ ఐ విల్ స్టార్ వితౌట్ ఫుడ్. నువ్వు కానీ దాన్ని కాపాడితే నేను భోజనం లేకుండా చనిపోతాను అని, ఐ విల్ స్టార్వ్ అంటే భోజనం లేకుండా అయిపోతాను అని చెప్తుందనమాట. స్టార్వ్ అంటే ఆకలితో ఉండిపోవడం అనమాట. ద కింగ్ రిప్లైడ్, ఐ హ్యావ్ గివెన్ అ వర్డ్ టు ద డవ్, బట్ ఐ విల్ నాట్ లెట్ యూ స్టార్వ్. నేను కింగ్ చెప్తాడనమాట అప్పుడు ఏమని, నేను పావురాన్ని కాపాడుతానని దానికి మాట ఇచ్చాను, కాబట్టి నీకు కూడా ఆకలి లేకుండా చేస్తానని చెప్తాడనమాట. లెట్ ద డవ్ లివ్, ఐ షల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ యూ చూస్ టు ఈట్. నీకు దాన్ని డవ్ని వదిలేసే, దాన్ని బ్రతకనివ్వు, కానీ నీకేది కావాలంటే నువ్వేది కావాలంటే నేను ఇస్తానని చెప్తాడనమాట రాజు. వెరీ వెల్, దెన్ ఐ చూస్ అ పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్ ఆఫ్ ద సేమ్ వెయిట్ యాజ్ ద డవ్ సెట్ ద ఈగిల్. సో ఓకే, దాన్ని నేను వదిలేస్తాను, బట్ దానికి సమానంగా అంటే డవ్ ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉన్న ఫ్లెష్, అంటే పోర్షన్ ఆఫ్ యువర్ ఫ్లెష్, అంటే నీ బాడీలో ఉన్న కొంచెం మాంసాన్ని ఇవ్వమని అడుగుతుందన్నమాట. ఎవరు? ఈగిల్. ద కింగ్ అగ్రీడ్ అండ్ ఆర్డర్డ్ టు బ్రింగ్ ద స్కేల్స్. వెంటనే రాజు ఒప్పుకుని ఏం చేస్తాడు? స్కేల్స్ తెమ్మని చెప్తాడనమాట, ఆర్డర్ చేస్తాడు పని వాళ్ళకి. హీ ప్లేస్డ్ ద డవ్ ఇన్ వన్ స్కేల్ అండ్ ఇన్ ద అదర్ హీ ప్లేస్డ్ అ పోర్షన్ ఆఫ్ ఫ్లెష్ ఫ్రమ్ హిస్ బాడీ. తెలుసు కదా, బ్యాలెన్స్ చేయడం అన్నట్టు, తూకం వేయిస్తారు. ఒకవైపు అతని ఫ్లెష్, ఒకవైపు పావురాన్ని పెడతారనమాట. సో దాట్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఇన్ వెయిట్ టు ద డవ్. సో రెండు ఈక్వల్ అవ్వాలి. అప్పుడు అతను బాడీలో ఉన్న ఫ్లెష్ కట్ చేసి ఒక దాంట్లోనూ డవ్ను పెడతారనమాట. సో డవ్కి ఈక్వల్ అవ్వాలి అతని ఫ్లెష్. మెనీ టైమ్స్ ద కింగ్ డిడ్ దిస్, బట్ ద స్కేల్స్ వర్ హెవియర్ ఆన్ ద డవ్స్ సైడ్ ఓన్లీ. చాలాసార్లు అతని బాడీలో ఉన్న ఫ్లెష్ తీసి ఒకవైపు పెడతాడు రాజు, కానీ డవ్కి ఈక్వల్ అవ్వట్లేదు. డవ్ చూస్తే చాలా చిన్నది కదా, బట్ ఈక్వల్ ఎందుకు అవ్వట్లేదు? లెట్ us see. ఫైనలీ హీ హిమ్సెల్ఫ్ సాట్ ఇన్ ద స్కేల్. ఫైనల్గా ఏం చేశాడు? రాజే ఆ స్కేల్లో ఒక దాంట్లో కూర్చున్నాడు అనమాట. సడన్లీ ద డవ్ అండ్ ద ఈగిల్ టర్న్డ్ యాజ్ గాడ్ ఇంద్ర అండ్ గాడ్ అగ్ని. సో డవ్ ఇంద్ర అనమాట, ఈగిల్ అగ్ని. సో రెండు కూడా వెంటనే అతను ఎప్పుడైతే ఆ స్కేల్లో కూర్చుంటారో వెంటనే వాళ్ళ యొక్క గాడ్, అంటే దేవతలకి ఎక్కువగా వాళ్ళు ఇష్టరూపం ఏది ఉంటే అది ధరించే శక్తి ఉంటుంది, వాళ్ళు రూపాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది కదా. కాబట్టి డవ్ ఏమో ఇంద్రుడు, ఈగిల్ ఏమో అగ్నిదేవుడు కింద మారిపోతారనమాట. దే సెడ్ వీ హర్డ్ అబౌట్ యువర్ చారిటీ, సో వీ వాంటెడ్ టు టెస్ట్ ఇట్. సో నీ యొక్క చారిటీ అంటే నీ యొక్క దయాగుణం అవన్నీ తెలుసు, మాకు విన్నాము,
కానీ అది టెస్ట్ చేద్దామని వచ్చాము అని చెప్తారనమాట. వీఆర్ నౌ సాటిస్ఫైడ్, ఇప్పుడు మాకు తృప్తిగా ఉంది అని చెప్తారు. నౌ యూ విల్ గెట్ యువర్ బాడీ యాజ్ బిఫోర్, యువర్ గ్రేట్నెస్ విల్ బీ ప్రైజ్డ్ ఫర్ ఎవర్. సో నౌ అంటే బాడీలో ఉన్న ఫ్లెష్ అంతా కూడా కొంచెం కొంచెంగా కట్ చేసి పెట్టాడు కదా స్కేల్స్లో, అదంతా కూడా మళ్ళీ నీకు నార్మల్ అయిపోతావు అని చెప్తారనమాట. యువర్ గ్రేట్నెస్ విల్ బీ ప్రైజ్డ్ ఫర్ ఎవర్, ఎప్పుడూ కూడా నీ యొక్క గొప్పతనం, గ్రేట్నెస్ అంటే గొప్పతనం అనమాట. విల్ బీ ప్రైజ్డ్ అంటే ఎప్పుడు పొగుడుతూ, అంటే నీ గ్రేట్నెస్ని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు, ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనమాట, ఇంద్రుడు అండ్ అగ్నిదేవుడు. ఓకే, సో దిస్ ఈస్ ద స్టోరీ చిల్డ్రన్. హియర్ సీ generous, kind, chase, run after to catch, pray, food, provide, offer. Provide అంటే ఆఫర్ చేయడం అన్నమాట. Once again I'll read the textbook. See, King Sibi was a very kind and generous ruler. He was known for keeping his word. One day when he was in court, a dove flew and sat on his lap. It said, "O king, you are my protector. Save me from the eagle that chases me." Sibi touched its feathers gently and said, "Don't be afraid. I shall take care of you." Just then the eagle reached there and said, "O king, that dove is my prey. It is rightfully mine. If you save it, I will starve without food." The king replied, "I have given a word to the dove, but I will not let you starve. Let the dove live. I shall provide whatever you choose to eat." "Very well. Then I choose a portion of your flesh of the same weight as the dove," said the eagle. The king agreed and ordered to bring the scales. He placed the dove in one scale and in the other he placed a portion of flesh from his body, so that it is equal in weight to the dove. Many times the king did this, but the scales were heavier on the dove's side only. Finally, he himself sat in the scale. Suddenly, the dove and the eagle turned as God Indra and God Agni. They said, "We heard about your charity, so we wanted to test it. We are now satisfied. Now you will get your body as before. Your greatness will be praised forever." Okay children, so this is the lesson reading part. Generous, kind, chase, run after to catch, pray, food, provide, offer. Okay, now coming to your homework part. See here, fill in the blanks by using the help box. I gave some words here. See, generous, kind, pray, flesh, heavier, charity, dove. So read the textbook, that then you'll get the then you all can easily fill the blanks. Okay children, is it clear? Read the lesson thoroughly, then you'll get all these blanks. Fill in the blanks. Easy ga cheyagalaru work. Okay na? Is it clear, all of you? Do your homeworks regularly. Is it clear children? Now don't forget to do your homeworks. Do your homeworks regularly. Study well. At least read one paragraph and post me your video. Any lesson you can choose. ఏ లెసన్ అయినా తీసుకోండి, ఒక పారాగ్రాఫ్ చదివి నాకు మీ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? Is it clear children? That's all for today. Have a nice day and stay safe. Stay home, stay safe. Thank you all.